కార్తీక పురాణం 14వ అధ్యాయం 4-11-2025 మంగళవారం. మూలం స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. 14వ అధ్యాయం. వశిష్ఠ మహాముని మరలా జనక మహారాజు దగ్గరగా కూర్చుని ఇట్లా చెప్పటం ప్రారంభించారు కార్తీక మహత్యం గురించి. తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలనని కుతూహలంగా ఇట్లా చెప్పారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృక్షోత్సర్గం చేయుట, శిలలు సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యములు వలన మొదటి జన్మయందు చేసిన సమస్త పాపములు కూడా చేసుకుంటారు. అదే కాకుండాను వారికి కోటి యాగములు చేసిన ఫలములు తక్కును. ప్రతి మనుజునికి పితృదేవతలు తమ వంశీయులు ఎవరైనా ఆంబోతున అచ్చుపోసి వదులుదురో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆంబోతున అచ్చుబేసి పెళ్ళి అయినను చేయడో అట్టివాడికి రౌరవాతి నరకాలు అనుభవించడమే కాక వాని బంధువులు కూడా నరకయాతనలకు గురి చేయరు. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తమ శక్తి కొద్దీ దానము చేయుట, నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునకు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగారముండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవాడు ఇహలోకముల యందు సర్వసుఖములను అనుభవింతురు. ఈ మాసమందు పరాన్న భక్షణం చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టుకోరాదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు, నీరుల్లిపాయ తినకూడదు, తిలదానం పట్టకూడదు, శివార్చన సంధ్యావందనం చేయువారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల నాడు సూర్యచంద్ర గ్రహణాల రోజున భోజనం చేయరాదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రిళ్ళు భుజింపరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము చేయవలను. ఒక పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలని విమర్శించరాదు. కార్తీక మాసం వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానాలు కూడదు. ఒకవేళ అనారోగ్యవంతులు ఎవరైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయదలిచిన వారు, కనీసం కుతూహలము ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానాలు చేయవచ్చును. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలురు దీనికి మినహాయింపు. అటుల చేయవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదులు పేర్లను మనసులో స్మరించుకుని స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటుందో ఆ నదీ ప్రాంతానికి వెళ్ళి స్నానం చేయటం ప్రాతకాలంన మంచిది. అటులు చేయలేని వాళ్ళు, అవకాశము ఉండి కూడా చేయలేని వాళ్ళు మహాపాపి అయి జన్మజన్మలకును నరకరూపములలో పడుతుందని కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు దగ్గరలో ఉన్న చెరువులో కానీ నూతిలో కానీ స్నానం చేయవచ్చును. పురాణ పఠన, శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలం గడపవలెను. కార్తీక మాసం సాయంకాలం సంధ్యావందనాదులు కృత్యములు ముగించి పూజా మందిరమున శివుని కల్పోత్తకంగా పూజింపవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తి కొద్ది బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాదులతో సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా యోనుల యందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను, వినిపించినను అట్టి వారులకు సకలైశ్వర్యము కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 14వ అధ్యాయం.
14వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె. నిషిద్ధ పదార్థములు: ఇష్టమైన వస్తువులు, ఉసిరి.